Hello guys, welcome back to my channel. And here is the non-spoiler review of the film Kingdom of Planet of Apes తెలుగు. మూవీ ఎలా ఉంది? బాగుందా లేదా? అసలు ఇన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నందుకు దాన్ని సాటిస్ఫై చేసేలా ఉందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సినిమా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ లైన్ మీరు ట్రైలర్లో చూశారు కదా, అంతే తెలుసుకొని వెళ్ళండి. మిగిలిన స్టోరీ ఏం తెలుసుకోకండి. మూవీ చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఎపిక్ సినిమా అసలు. నాకైతే సినిమా ఫుల్లీ నచ్చేసింది. ఆల్మోస్ట్ 7 years అయిపోయింది అనుకుంటా ఏప్స్ ఫ్రాంచైజీలో లాస్ట్ మూవీ వచ్చి. బట్ ఈ మూవీ చూశాక అసలు ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చేశారు. మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా మంచిగా స్టార్ట్ అవుద్ది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం టైం తీసుకున్నా ఎక్కడ కూడా బోర్ కొట్టదు సినిమా. మూవీ మొత్తం నేను ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ ఒక పైసా వసూలు సినిమా అని చెప్పాలి. అండ్ త్రూఅవుట్ ది ఫిలిం ఆ సస్పెన్స్ని ఎక్కడా మిస్ చేయలేరు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. మెయిన్లీ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్లీ సినిమా మొత్తం ఆ సస్పెన్స్ని క్యారీ చేయడం వల్ల ఇక్కడ కూడా ప్రిడిక్టబుల్గా బోరింగ్గా అనిపించలేదు. అండ్ ఫైట్ సీన్స్ కూడా ఫ్రెష్గా ఉండే నాకు చాలా చాలా నచ్చినాయి. ఇంకా ఈ సినిమా గురించి నేను ఎక్కువగా చెప్పేస్తే మీ ఎక్స్పీరియన్స్ అనేది స్పాయిల్ అవుద్ది. సో ఇంత చెప్పడమే బెస్ట్. అండ్ ఆ క్లైమాక్స్ దగ్గర మాత్రమే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏమీ రివీల్ చేయలేదు, మళ్ళీ ఇంకో పార్ట్లో చెప్పుకుందామని వదిలేశారు. బట్ అయినా సరే బాగానే ఉండే. నేనైతే క్లైమాక్స్లో ఏదైనా పెద్ద ట్విస్ట్ పెడతారేమో అనుకున్నా, బట్ అలా ఏం పెట్టలేదు. నెక్స్ట్ పార్ట్స్ కోసం దాచుకున్నారు ఇంకా స్టోరీని. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే చాలా చాలా బాగుంది. కళ్ళు మూసుకొని థియేటర్స్కి వెళ్ళిపోండి. మెయిన్లీ నాలాగా ఈ ఏప్స్ ఫ్రాంచైజ్కి ఫ్యాన్ అయి ఉంటే తప్పకుండా సినిమాకి వెళ్ళిపోండి. పాత పార్ట్స్వి కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తారు భయ ఈ సినిమాలో. ఆ రిఫరెన్సెస్ చూసినప్పుడు ఒకవేళ మీరు నిజంగా ఏప్స్ ఫ్రాంచైజ్ లవర్ అయి ఉంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఒకవేళ మీరు ఈ సినిమా పాత పార్ట్స్ చూడకుండా ఉంటే బెటర్ ఈ సినిమాకి పాత పార్ట్స్ అన్నీ చూసి వెళ్ళండి, లేకపోతే ఏం అర్థం కాదు. ఆ పాత పార్ట్స్ అన్నీ చూస్తేనే ఒక క్లారిటీ ఉంటుంది సినిమా మీద. లేదు మాకు కొన్ని ఫైట్ సీన్స్ కోసమే వెళ్తామంటే అలా కూడా వెళ్ళొచ్చు. మూవీ పెద్దగా అర్థం కాకుండా ఎంజాయ్ అయితే పక్కా చేస్తారు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే ఒకసారి పాత పాటలు అన్నీ రీక్యాప్ వేసుకొని వెళ్ళండి, సినిమాని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నా ఇంకో సజెషన్ ఏంటంటే మూవీకి బెటర్ ఇంగ్లీష్ ఆడియోలోనే వెళ్ళండి. అది కూడా మీ దగ్గరలో ఉన్న ది బెస్ట్ థియేటర్లో చూడండి, అప్పుడే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక రేటింగ్ విషయానికి వచ్చేస్తారా, ఈ సినిమాకైతే నేను ఒక 3.75/5 ఇస్తా భయ్యా. ఒకవేళ మీరు కూడా ఈ సినిమా చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.